ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సాలార్ 2. అయితే ప్రభాస్ గారు ఈ సాలార్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. అయితే ఈ కల్కి మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ కల్కి మూవీతో ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ప్రభాస్ గారు ఈ కల్కి మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సాలార్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ సాలార్ 2 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ప్రభాస్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సాలార్ 2 మూవీ పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు ప్రభాస్ గారు. చూడాలి సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక ప్రభాస్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సాలార్ 2 మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రశాంత్ నీల్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది హాంబుల్ ఫిలిమ్స్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, శ్రీయారెడ్డి, మున్రల్ ఠాకూర్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే మున్రల్ ఠాకూర్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సాలార్ 2. అయితే మున్రల్ ఠాకూర్ గారు ఈ సాలార్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సాలార్. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే సాలార్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే సాలార్ మూవీతో శ్రీయారెడ్డి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే శ్రీయారెడ్డి గారు సాలార్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సాలార్ 2 మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు శ్రీయారెడ్డి గారు. చూడాలి శ్రీయారెడ్డి గారికి ఈ సాలార్ 2 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శ్రీయారెడ్డి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సాలార్ 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు శ్రీయారెడ్డి గారు. చూడాలి సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక శ్రీయారెడ్డి గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ సాలార్ 2 మూవీలో మున్రల్ ఠాకూర్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే మున్రల్ ఠాకూర్ గారు ఈ సాలార్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ద ఫ్యామిలీ స్టార్. అయితే ద ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ద ఫ్యామిలీ స్టార్ మూవీతో మున్రల్ ఠాకూర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మున్రల్ ఠాకూర్ గారు ద ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సాలార్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు మున్రల్ ఠాకూర్ గారు. చూడాలి మున్రల్ ఠాకూర్ గారికి ఈ సాలార్ 2 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే మున్రల్ ఠాకూర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సాలార్ 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు మున్రల్ ఠాకూర్ గారు. చూడాలి సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక మున్రల్ ఠాకూర్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సాలార్ 2 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ సాలార్ 2 మూవీ సాలార్ మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ సాలార్ 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ 2026లో స్టార్ట్ చేసి సాలార్ 2 మూవీని 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక సాలార్ మూవీ కన్నా ఇంకా మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ సాలార్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.